నమస్తే. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఈరోజు పొద్దునే పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు, చాలాసేపు స్కూల్లో స్పెండ్ చేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాపీగా ఉండాలి అంటే ఒక పాలకోవా చేసి ఇచ్చామనుకోండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారు కదా. ఎస్, ఈరోజు మనం కొబ్బరి పాలకోవా తయారు చేస్తున్నాము. దానికి సంబంధించిన మెయిల్ చదువుదాం. కొబ్బరి పాలకోవా కోసం మనకి సరస్వతి గారు మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు సరస్వతి అండి. మీకోసం షోని నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. మీరు కొబ్బరి పాలకోవా స్వీట్ మీకోసంలో చేయలేదు, సో చేసి చూపిస్తారు అని చెప్పేసి మెయిల్ రాస్తున్నాను అని చెప్పి మనకి సరస్వతి గారు మెయిల్ రాశారు. సరస్వతి గారు, తప్పకుండా అండి, నిజంగానే మీరు చెప్పినట్టుగా కొబ్బరి పాలకోవా మనం మీకోసంలో చేయలేదు, ఈరోజు తయారు చేసుకుందాం. అలాగే మీకు హ్యాపీ రిపబ్లిక్ డే. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసి వంట స్టార్ట్ చేద్దాం. కొబ్బరి పాలకోవా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నేను ఇక లీటర్ పాలు తీసుకున్నాను, బాదం, బెల్లం, చక్కెర, పాలపొడి, కొబ్బరి తురుము, పచ్చికోవా, జీడిపప్పు, యాలకుల పొడి. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాలు తీసుకున్నాం. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు, చిక్కగా ఉన్న పాలు. సో ఇక్కడ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఒక కడాయి పెట్టుకున్నాను. ప్యాన్లో పాలు తీసుకున్నాను. పాలకోవా చేసుకోవాలి అంటే కొబ్బరి పాలకోవా అయినా రెగ్యులర్ పాలకోవా అయినా సరే చిక్కటి పాలు తీసుకోవాలి. ఇక్కడ పాలు మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఇక్కడ బాండీ పెట్టుకున్నాను కదా, నెయ్యి వేసి జీడిపప్పుని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. జీడిపప్పుని ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ నెయ్యి వేసి బాగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు అయినా ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ నెయ్యిని బాగా వేడి చేయకూడదండి. చల్లగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేస్తేనే సమానంగా ఈవెన్గా మనకి కలర్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్లో కూడా ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది. సో రెండు వేడి అయ్యేసరికి తొందరగా పైన కలర్ వచ్చి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. అందుకే నెయ్యి చల్లగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మాడినా సరే అస్సలు బాగుండదు, కొంచెం కలర్ చేంజ్ అయినా బాగుండవు, అలాగే పచ్చిగా ఉన్నా కూడా టేస్టీగా ఉండవు. డ్రై ఫ్రూట్స్ని ఎంత వేయించాలో అంత వేయించితేనే బాగుంటాయండి, అందులోనూ ముఖ్యంగా జీడిపప్పులు. జీడిపప్పు కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో నెయ్యి మిగిలింది కదా, మిగిలిన నెయ్యిలో పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాం. కంప్లీట్ ఒక కొబ్బరికాయని నేను తురిమి పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి వేసేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకోవడం వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది. అలానే మరీ ఎక్కువ కలర్ రానివ్వకూడదు, లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. మనం తీసుకుంది ఫుల్ ఒక కొబ్బరి తురుము తీసుకున్నాము, అలాగే లీటర్ పాలు తీసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేస్తున్నాను, ఒక టేబుల్ స్పూన్ బెల్లం, మెల్లిగా కొబ్బరితో పాటు చక్కెరని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల రుచితో పాటు మంచి కలర్ వస్తుంది అనమాట. అజ్మీర్ కలాకండ్ ఎలా ఉంటుందండి, బ్రౌన్గా అలా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే పాలకోవా కూడా కొంచెం బెల్లం వేయడం వల్ల కొబ్బరి బెల్లం ఎప్పుడు మంచి కాంబినేషన్ అనమాట. ఏం లేకపోయినా సరే జస్ట్ పచ్చి కొబ్బరి పక్కన బెల్లం పెట్టుకొని తింటే నోటికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో రోజు ఒక కొబ్బరి చిప్ప తింటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటండి. సో ట్రై చేయండి. అండ్ ఇంకా వీటి బెనిఫిట్స్ కోసం అయితే మీరు ఒకసారి సెర్చ్ చేయండి, చాలా మంచిది. ఎంత లేదా కొబ్బరి తింటే అంత మంచిది. లేదంటే మనం టెంకాయ దేవుడు కొట్టుకుంటాం కదా, ఆ కొబ్బరి తిన్నా కూడా గుడ్. ఒక బనానా, ఒక కొబ్బరి చిప్ప, కొద్దిగా బెల్లం ముక్క తింటే బ్రేక్ఫాస్ట్ డన్. సూపర్ డూపర్ బ్రేక్ఫాస్ట్. స్కిన్, హెయిర్, నెయిల్స్, హెల్త్ అన్నీ బాగుంటాయి. చెప్పడమే కానీ మనం అనుకుంటాం రేపటి నుండి తినేద్దాం చేసేద్దామని. నేను కూడా అనుకుంటాను, కానీ తీరా టైంకి ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం, బిజీగా ఉంటాం. కానీ కుదుర్చుకొని ట్రై చేయండి, మంచిది. కలుపుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఇంట్లో పెద్ద పూజ చేసినప్పుడు బాగా టెంకాయలు వస్తాయి అనుకోండి, కొబ్బరికాయలని ఏం చేయాలి అంటే జనరల్గా మనం కొబ్బరి బెల్లం లడ్డూలు చేసిస్తాం. అలా కాకుండా మనం పాలకోవా కూడా ఈ స్టైల్లో చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, బెల్లం, చక్కెర వేసాం కదా, కింద అస్సలు అంటుకోకుండా మెల్లిగా కలుపుతూ ఉండాలి. అలాగే చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు బాదం వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి.
ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. మనం ఎంత చేసుకోగలిగితే అంత ఫైన్గానే మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ పాలు కూడా మరుగుతున్నాయి చూడండి. పాలు కూడా కింద అంటుకోకుండా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే కాబట్టి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. మరుగుతున్న పాలల్లో బాదం పొడి వేసేసాను. పచ్చి బాదామే, మనం ఏం ఫ్రై చేయలేదు. సో ఈ బాదం పొడి వేసి ఒకసారి కలిపేసుకున్నాం. బాదం పొడి వేసాము, పాలు చూడండి దగ్గరగా వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఏదైతే వెడల్పుగా ఉంది మీకు కలపడానికి ఈజీగా ఉన్న దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. నేను బాండీలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను పాలని. కింద అంటుకోకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్పాచ్లా ఉంటే మీకు ఎక్కడ కింద అంటుకోకుండా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం పచ్చికోవా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేద్దాం. ఫస్ట్ కోవా అంతా మంచిగా కరిగిపోవాలి. స్టవ్ దగ్గర నుండి పక్కకి వెళ్ళకుండా ఇక్కడే ఉండి మెల్లిగా కలుపుకోవాలి. ఎక్కడ పెద్ద మంట పెట్టి మార్చుకోకూడదు. ఎందుకంటే పాలవి ఏవైనా సరే డైరీ ప్రోడక్ట్స్ కొంచెం మాడినా కూడా అస్సలు టేస్టీగా ఉండదు. సో దగ్గరగా ఉండి కొంచెం ఓపిక చేసుకొని టైం తీసుకొని కుక్ చేసుకోవాలి. ముఖ్యంగా పాలకోవా, కలాకండ్ అలాంటివి. సో ఇలా వేసి కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే 50 గ్రామ్స్ పాల పొడి వేసేసాను. పాల పొడి వేయడం వల్ల కమ్మదనంతో పాటు ఇంకా చిక్కదనం క్రీమీగా వస్తుంది అనమాట. పచ్చికోవా కరగడానికి కాస్త టైం పడుతుంది. కొబ్బరి పాలకోవా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా మంచి కలర్ రావాలన్నమాట. అయితే మన దగ్గర పాలకోవాని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి ఇస్తారు కదా. ఇప్పుడు మనం చేస్తుంది తమిళనాడు స్టైల్ అనమాట. కోవాని ఇలా ముద్దగా పెద్ద ముద్దగా ఇచ్చేస్తారు. ఎవరైతే కావాలి అన్నప్పుడు వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలో అందులో నుండి కట్ చేసి ఇస్తారనమాట. సో ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తున్నాం. ఇప్పుడు మనకు కొంచెం కన్సిస్టెన్సీ పల్చగా అనిపిస్తుంది కదా, చల్లగా అవుతున్న కొద్దీ ఇది గట్టిగా అవుతుంది అనమాట. మన దగ్గర కోవా ఎలా ఉంటుందో గట్టి ముద్దలాగా అదే కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి వేసుకోవాల్సింది. ఏ స్వీట్ చేసినా ఇది పడితేనే మనకి ఆ రుచి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో మొత్తం మంచిగా మిక్స్ చేసేసి అబ్బబ్బబ్బబ్బబ్బా అదిరిపోయిందండి. ఒక్కసారి నేను టేస్ట్ చేయాల్సిందే, కానీ చాలా చాలా వేడిగా ఉంటుంది. కొబ్బరిని మంచిగా నెయ్యిలో వేయించాము కాబట్టి, కోవా కూడా వేసాం కదా, పచ్చి కోవా వేసాము, పాల పొడి వేసాము. అసలు ఎలా ఉందంటే ఆ లెవెల్లో ఉందండి. వేడి వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 2-3 స్పూన్లు, మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత 4-5 స్పూన్లు లాగించవచ్చు. కొబ్బరి వద్దు, నాకు కొబ్బరి ఫ్లేవర్ లేకుండా ప్లెయిన్గా కావాలి అంటే అలా కూడా తయారు చేసుకోవచ్చు. బట్ కొబ్బరి లవ్వర్స్ ఉంటారు కదా, నాలాగా కోకోనట్ లవ్వర్స్కి అయితే ఈ ఫ్లేవర్, ఈ టేస్ట్ సూపర్గా నచ్చుతుంది. అందులో కొంచెం మనం బెల్లం కూడా వేసాం కాబట్టి ఆ రుచి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో కొన్ని నేను ఫ్రై చేసిన జీడిపప్పు వేసేసి కొన్ని మటుకి పైన గార్నిష్ ఉంచుతాను. ఇలా బౌల్లోకి వేసేసుకొని జీడిపప్పు పైన గార్నిష్ వేస్తున్నాను. మీకు కావాలి అంటే వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, అది మీ చాయిస్. అలాగే మనం బెల్లం, చక్కెర 2 వేసాం కదా, బెల్లం ఇంకా దానితో పాటు చక్కెర వద్దు అనుకుంటే కనుక డేట్స్ని కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. డేట్స్ పౌడర్ కూడా మనకి దొరుకుతుంది, డేట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా బ్రౌన్ షుగర్ని వేసుకోవచ్చు. స్వీట్ అయితే మనకు కావాల్సిన క్వాంటిటీలో మీకు నచ్చింది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. డేట్స్ వేస్తే మళ్ళీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చక్కెర వేస్తే డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం ఒకసారి ఇలా ట్రై చేయండి, ఒకసారి డేట్స్తో ట్రై చేయండి,
ఒకసారి అంజీర్ పేస్ట్ వేసి ట్రై చేయండి. ఏదైనా సరే కొబ్బరి కాంబినేషన్లో మటుకి పాలకోవా అద్దరిపోతుంది. మరి కొబ్బరి పాలకోవా తయారీ విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి పాలకోవా తయారీ విధానం: ముందుగా పాన్ లో పాలు పోసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు బాండీలో జీడిపప్పు నెయ్యి వేసుకొని జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో కొబ్బరి తురుము, బెల్లం, చక్కెర వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో బాదాంని పొడి చేసుకొని మరుగుతున్న పాలల్లో వేసి దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనిస్తూ ఉండాలి. ఈలోపు కొబ్బరి తురుము కూడా బ్రౌన్ కలర్ అవుతుంది. ఇలా బ్రౌన్ గా అయిన కొబ్బరి తురుములో మరుగుతున్న పాలని కూడా వేసి బాగా కలుపుకొని 50 గ్రాముల పాల పొడి, యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇందులో కొంచెం, అలాగే బౌల్లోకి తీసుకొని పైనుండి కాస్త గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాలకోవా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం మూంగ్ దాల్ బఫూరీ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది చంద్రిక గారు, విజయవాడ నుండి రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు చంద్రిక అండి. నేను విజయవాడ నుండి మెయిల్ చేస్తున్నాను. మూంగ్ దాల్ బఫూరీ ఛత్తీస్గఢ్ డిష్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, స్నాక్ ఐటమ్. నేను మీకు రెసిపీని పంపిస్తున్నాను, చేసి చూపిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పేసి చంద్రిక గారు మనకి మెయిల్ రాశారు. తప్పకుండా చంద్రిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెసిపీ. మీరు పంపించింది యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. మూంగ్ దాల్ బఫూరీ మనం చేస్తున్నాం. ఈవినింగ్ టైంలో తినడానికి స్నాక్ ఐటమ్ అనమాట, బాగుంటుంది. ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్తే మీకు స్నాక్ లాగా స్ట్రీట్ ఫుడ్లో మనకి దొరుకుతుంది. ఇంట్లో కూడా రెగ్యులర్గా మనం మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ ఎలా చేస్తాం అలా అనమాట. సో ఇది మటుకి డీప్ ఫ్రై కాదండి, మంచి స్టీమ్ చేస్తాం, హెల్దీ రెసిపీ. సో దానికోసం నేను ఒక కప్పు పెసరపప్పుని ముందుగానే నానబెట్టి పెట్టుకుంటాను. ఒక 1 hour 1.5 hour నానబెడితే సరిపోతుంది, మ్యాక్స్ ఒక 2 hours. సో నానబెట్టిన పెసరపప్పులో నీళ్లు తీసేసి వెల్లుల్లి, అల్లం, కారం, కాస్త ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. చాలా చాలా సింపుల్ రెసిపీ. అసలు వంటలో మనకు తెలియని ఎన్నో అండి, ఒక సముద్రం లాగా చేస్తూనే ఉండాలి కానీ వస్తూనే ఉంటాయి. కారం, అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేస్తున్నాం. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకొని పప్పుని మొత్తం ఒక దగ్గర వేసేయండి. ఇదంతా బాగా మిక్స్ చేసేయండి. ఇలా దీన్ని మొత్తం కంప్లీట్గా దోశ పిండిలాగా పట్టుకొని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశలాగా కూడా వేసుకోవచ్చు. కంప్లీట్ ప్రోటీన్ అండి, హ్యాపీగా మీకు ఎంత కావాలంటే అంత కడుపు నిండా తినొచ్చు అనమాట. పెసరట్టు కూడా మనం మంచిగా తినొచ్చు. డైట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ కావాలి అనుకుంటే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అలాగే ఇక్కడ చూసారా, నేను స్టీమర్ ఆల్రెడీ పొయ్యి మీద పెట్టాను. ఆల్రెడీ నూనె రుద్ది పెట్టుకున్నాను చూడండి. చిన్న చిన్న ఉండలుగా ఇలా మనం పెట్టేసుకోవాలి. దగ్గర పెట్టేసుకుంటే చిన్న చిన్న వడియాలు అంటాం కదా మనం, గుమ్మడికాయ వడియాల్లాగా పెట్టేసుకోవడమే. దీనికి పర్ఫెక్ట్గా ఇదే షేప్ రావాలని ఏం లేదు, కానీ మరీ పెద్ద ఉండలు కాకుండా కొంచెం చిన్న చిన్న ఉండలు అయితే తొందరగా స్టీమ్ అవుతుంది. ఒకసారి మీరు ముందుగానే ఉప్పు, కారం సరిపోయిందో లేదా టేస్ట్ కూడా చూసుకోవచ్చు. కావాలి అంటే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి ఫ్లేవర్తో బాగుంటుంది. మనం చల్ల పునుగులు చేసుకుంటాం కదా ఈవినింగ్ టైంలో, పెసర పునుగులు, అవైతే డీప్ ఫ్రై చేస్తాం. సో అలా వద్దు అనుకుంటే ఇలా స్టీమ్ చేసినా కూడా బాగుంటాయి. డీప్ ఫ్రై చేసినవి ఏంటి అంటే క్రిస్పీగా ఉంటాయి, ఇలా స్టీమ్ చేసినవి సాఫ్ట్గా ఉంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా మంచిగా సాఫ్ట్గా తినొచ్చు, చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు మనం. ఇప్పుడు దీన్ని నేను స్టీమర్ పైన పెట్టేస్తున్నాను. కొంచెం ఇది 1 నిమిషం స్టీమ్ అయింది అనుకోండి, అవి గట్టిపడతాయి. అప్పుడు గ్యాప్లో మధ్య మధ్యలో ఇంకా కొన్ని వేసుకోవచ్చు. ఇప్పుడే అన్నీ ఒకేసారి వేసామనుకోండి మొత్తం అంటుకుపోతుంది. 1 నిమిషం అలా కాస్త స్టీమ్ వచ్చిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో గ్యాప్లో మనం ఫిల్ చేయొచ్చు. సో ఇలా 1 నిమిషం ఆగితే అది కొంచెం గట్టిపడుతుంది కదా, ఈ గ్యాప్లో పెట్టేసుకోవాలన్నమాట. రాజమండ్రిలో కూడా ఇదే స్టైల్లో చిరియాలి పకోడీ అని చేస్తారండి. అందులో మటుకి వెల్లుల్లి వేసుకోరు,
ఇంగువ వేస్తారు. సో ఆల్రెడీ మనం కూడా చేసాము ఆ రెసిపీ. సో ఇప్పుడు చేస్తుందేమో ఛత్తీస్గఢ్ స్టైల్లో చేస్తున్నాం అనమాట. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారండి. మనం తమిళనాడు సైడ్ వెళ్ళామనుకోండి, ఇంగువ ప్రతి దాంట్లో వేస్తారు. మనమేమో పప్పులో, పులిహోరలో ఎక్కువ వేస్తాం. కొన్ని ప్లేసెస్ లో ఇంగువ ఎక్కువ వాడతారు. తెలంగాణ సైడ్ వస్తే ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి వేస్తాం. ఆంధ్ర సైడ్ వెళ్ళామనుకోండి, ప్రతి దాంట్లోనూ జీడిపప్పు వేయడం చాలా నచ్చుతుంది. అలాగే ప్రతి కూరలో తాలింపు వేస్తారు. కొబ్బరి కూడా ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ వేపుళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రుచి, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ ఒక్కొక్క ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ నీరుని బట్టి కూడా రుచి మారుతూ ఉంటుందండి. మనం భీమవరం రుచులు అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో అక్కడిక్కడ తింటూ ఉంటాం. కానీ నిజానికి భీమవరం వెళ్ళి తిన్న రుచి వేరేగా ఉంటుంది. అక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ వండినా సరే ఆ రుచి అయితే రాదు. నేనైతే అది 100% ఒప్పుకుంటా. మీరేమంటారో నాకు తెలియదు కానీ. సో ఇలా ఎక్కడ గ్యాప్ దొరికితే మీరు అక్కడ వేసేయండి. అండ్ మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏమంటారంటే నెల్లూరులో పండిన వంకాయలు రుచి వేరేగా ఉంటుంది, హైదరాబాద్లో పండిన వంకాయల రుచి వేరేగా ఉంటుంది అంటారు. అది నేను కూడా చూసానండి. వంకాయలు వండినప్పుడు అక్కడ వంకాయల రుచి వేరే వస్తుంది. బహుశా ఆ నీళ్లు కావచ్చు. మళ్ళీ హైదరాబాద్లో వండిన వంకాయలు బాగుంటాయి. హైదరాబాద్ వంకాయలు చాలా బాగుంటాయి, నాకు చాలా నచ్చుతాయి. కాకపోతే అక్కడివి డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం స్టీమర్లో పెట్టేసాం కదా, అవి స్టీమ్ అయ్యే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఏమేమి కావాలో అవి ఉంచుకుందాం. ఇక్కడ స్టీమ్ అవుతూ ఉంది. అలాగే ఇక్కడ మనం తాలింపు చేసుకుందాం. సింపుల్ తాలింపు. కొంచెం నూనె వేస్తున్నాను. ఇక్కడ మనం ఎంత నూనె వాడుతున్నామో రెసిపీకి కంప్లీట్గా ఇంతే నూనె అండి. మంచి హెల్దీ రెసిపీ. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంకా మీకు క్రిస్పీగా కావాలి అంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్లో వేసినా సరే మీకు క్రిస్పీగా అయితే అవుతుంది. సాఫ్ట్గా కావాలి అంటే ఇలా స్టీమ్ చేసుకోవచ్చు. మీరు ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి స్టీమ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. కొంచెం క్రిస్పీగా కావాలి అనిపిస్తే కనుక ఎయిర్ ఫ్రైయర్లో వేస్తే చక్కగా పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల పెసరపప్పుతో సాఫ్ట్గా ఉంటుంది. యాక్చువల్గా మీరు ఛత్తీస్గఢ్ వెళ్తే అక్కడైతే శనగపప్పుని నానబెట్టేసి శనగపప్పుతో కూడా చేస్తారు. ఇప్పుడు మనం చేస్తుంది మూంగ్ దాల్తో అనమాట. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఇంకా తాలింపులో మనం జనరల్గా ఏం చేస్తామండి, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు చేస్తాం. సో అటు సైడ్ మనం నార్త్ సైడ్ వెళ్తే కనుక తాలింపులో నువ్వులు కూడా వేస్తారు. సో ఇప్పుడు మనం కంప్లీట్గా నార్త్ సైడ్ స్నాక్ చేస్తున్నాం కాబట్టి అదే ప్రాసెస్లో చేద్దాం. అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నేను చాలా మందిని చూస్తూ ఉంటానండి. ఫుడ్ విషయానికి వచ్చేసరికి కొత్తవి రెసిపీస్ చూసినా, కొత్త టేస్ట్ ఏదైనా కనిపించినా, కొత్త డిష్ మన ముందు ఉంటే అసలు ట్రై కూడా చేయరు. ఫుడ్ విషయంలో మీరు ఒకేసారి ఎక్కువ తినమని నేను చెప్పను, అట్లీస్ట్ ట్రై చేయండి. మన నాలుకకి తెలియని రుచులు చాలా చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి నచ్చొచ్చు మనకి తెలియకుండానే ఆ కాంబినేషన్స్. సో ఫస్ట్ ట్రై చేయండి. చేసిన తర్వాత నచ్చకపోతే దాని జోలికి వెళ్ళకండి. కానీ చూసిన వెంటనే నేను తినను, నాకు ఇలాంటివి నచ్చవు అని చెప్పేసి మటుకు ఎప్పుడూ డిసైడ్ అవ్వద్దు. ఉన్న ఒక్క లైఫ్లో అన్ని టేస్ట్లు చూస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసాను, అలాగే ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు నల్లగా అయితే మాడాయి అనుకుంటారు, లేదండి, మంచిగా వేగడం అంటారు దాన్ని. సో ఇప్పుడు ఇందులో నువ్వులు వేయాలి. నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసాను కదండి. మన సైడ్ అయితే ఇంగు వేసిస్తాం, బట్ ఇందులో మనం ఇంగు వేయట్లేదు. పసుపు వేసాను. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న మూంగ్ దాల్ బఫూరిని ఇందులో వేస్తున్నాం. మనం స్టీమ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం అంటుకున్నా కలిపేసరికి విడిపోతాయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకేముంది, చివరలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని, కొత్తిమీర చల్లుకొని, అంతే, ఇలా మిక్స్ చేసేసుకోవడమే. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా తినాలి అనిపిస్తే ఇలా హెల్దీ స్నాక్స్ చేసుకుంటే మంచిదండి. ఎప్పుడో ఒకసారి మంచూరియలు, 65లు అలాంటివి తినొచ్చు, కానీ
రెగ్యులర్ గా ఇవి మనం ఎంత తిన్నా కూడా హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినే స్నాక్స్ అన్నమాట. చూసారు కదా, ఇది మీరు బ్రేక్ఫాస్ట్ లో తినొచ్చు, లంచ్ లో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ లో తినొచ్చు, డిన్నర్ కి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుంది. సో మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పాలకోవా కూడా తెచ్చేసుకున్నాం. మూంగ్ దాల్ బఫూరి తయారీ విధానం. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్ లో వేసి కారం, అల్లం, వెల్లుల్లి, కాస్త ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని స్టీమర్ పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా చూపిస్తున్న విధంగా స్టీమ్ చేసుకోవాలి. ఇది స్టీమ్ అవుతూ ఉండగా ఒక పాన్ లో కాస్త నూనె వేడి చేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత కాస్త పసుపు కూడా వేసి తాలింపు చేసుకొని స్టీమ్ చేసుకున్న బఫూరి కూడా వేసి పైనుండి కాస్త నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే మూంగ్ దాల్ బఫూరి రెడీ అవుతుంది. కొబ్బరి పాలకోవా అలాగే మూంగ్ దాల్ బఫూరి రెండు తయారు చేసేసాం. మీకు కూడా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా, లేదా మీ దగ్గర ఏవైనా సింపుల్ రెసిపీస్, మంచి కాంబినేషన్ రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. మరొకసారి షో ముగించే ముందు మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.